హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హంగ్రీ రూట్ పేస్ట్రీ అండి. ఇవాళ నేను ఉప్పు శనగలు మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ శనగలు తీసుకున్నాను. ఇవి కొంచెం నా దగ్గర ఉన్నవి కొంచెం నల్లగా ఉన్నాయి. ఎర్ర శనగలు అయితే ఇంకా బాగా వస్తాయండి, అంటే కొత్త శనగలు. ఇలా సాల్ట్ పల్చగా ఉన్న బాండీలో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ముద్దలు లేకుండా ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. మనకి బాగా వేగింది అనేది సెగ వస్తుంది అనమాట. అయితే ఈ శనగల్లో వచ్చేసి ఒక్క 2-3 చుక్కలు నూనె వేసుకొని ఇలా బాగా పిసికేసేసుకోవాలి. ఒక్క నిమిషం పక్కన పెట్టేసుకొని ఈ ఉప్పు అంతా వేగిన తర్వాత మనం దీంట్లో శనగలు కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత చక్కగా పటమని చక్కగా ఉబ్బుతాయి. మనకి ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మాకైతే చిన్నప్పుడు స్నాక్స్ అంటే ఇవేనండి, బఠానీలు, ఉప్పు శనగలు, వేయించిన శనగగుళ్ళు ఇవే ఉండేవి. ఇప్పుడు పిల్లలకి పిజ్జాలు ఇవన్నీ ఉన్నాయి కదా, కానీ ఇవి చాలా టేస్ట్ బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి, నచ్చుతాయి వాళ్ళకు కూడా ఖచ్చితంగా. చూస్తున్నారా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో ఇంట్లోనే. ఇలా ఉప్పు వేడిగా ఉండాలండి. ఒక 2 మినిట్స్ అవ్వగానే తీసేసేయాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి అన్నమాట. అంటే మాడిపోతాయి సెగకి. మనం వేయంగానే చక్కగా వచ్చేస్తాయి వెంటనే. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అదే కొత్త శనగలు అయితే ఇంకా బాగా వస్తాయండి ఉబ్బుగా. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. నచ్చిందండి మీకు? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. చేసి పెడతారు కదా పిల్లలకి, చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. ఆహా, ఎంత చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనుకుంటున్నాం కదా. ఈవినింగ్ స్నాక్స్కి చాలా పనికొస్తాయండి ఇవి. చాలా బాగా యూజ్ అవుతాయి, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. ట్రై చేయండి తప్పకుండా ఒక్కసారి. ఎట్లా వచ్చినాయో నాకు కామెంట్లో తెలపండి. నాకైతే చాలా బాగా వచ్చినాయండి. మీకు కూడా ఇలాగే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.